మనోడు మనసాగల, తట్టుకోలేక ఏం చేశాడు తెలుసా? ఆ భయంకరమైన ఐస్ కడుతుందంటే అర్థం చేసుకోండి, సముద్రంలో ఇంక ఎలా ఉంటుంది అనేది -డిగ్రీ, అది మైనస్లో ఉంది ఉష్ణోగ్రత. దుంకి ఈత కొట్టి అతి కష్టం మీద 22 మందిని కాపాడాడు. ఎంతమందిని 22 మెంబర్స్ని కాపాడాడు. ఇది జరిగి 25 సంవత్సరాల తర్వాత, ఎంతమంది బతికారు, వాళ్ళు ఆ రోజు ఏ పరిస్థితుల్లో వచ్చారు అని చెప్పి ఆ విషయాలు తెలుసుకుందామని ఇంటర్వ్యూ పెట్టారు. అందరిని పిలిపించారు. కొంతమంది చచ్చిపోయారు అప్పటికి, కొంతమంది ఉన్నోళ్ళు ఉన్నారు. అందరిని పిలిపించి ఒక్కొక్కరి దగ్గర మైక్ పెట్టి అడుగుతున్నారు, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఆ రోజు ఎట్లా జరిగింది, ఆ రోజు ఏంటి పరిస్థితి. ఒక్కొక్కరి దగ్గరికి వచ్చినప్పుడు నతనయేలు ఆండ్రూ దగ్గరికి వచ్చారు. నతనయేలు ఆండ్రూ దగ్గరికి వచ్చి ఈ మాట అంటున్నారు, ఆండ్రూ, హౌ వుడ్ యూ ఫీల్, ఎలా ఫీల్ అవుతున్నావు, ఏంటి కథ, మరి నువ్వు ఆ రోజు 22 మందిని కాపాడావు కదా, మరి ఎలా ఉంది నీ మానసిక పరిస్థితి, ఎక్స్ప్లెయిన్ చేయంటే నతనయేలు ఆండ్రూ అంటున్నాడు, అయ్యా, ఆ రోజు 22 మందిని కాపాడింది వాస్తవమే. 22 మందిని భయంకరమైన ఆ చల్లటి ఐసు గట్టి నీళ్ళల్లో కాపాడటం ద్వారా వెంటనే నా కుడి చెయ్యి, కుడి కాలు ప్యారలైజ్ అయిపోయింది. నేను మంచానికి, కుర్చీకి పరిమితం అయిపోయాను. కాపాడినందుకు నాకు బాధ లేదు, దాని ద్వారా చెయ్యి, కాలు పోయినందుకు బాధ లేదు. కానీ 25 సంవత్సరాలు అవుతుంది, 22 మందిలో ఏ ఒక్కడు వచ్చి నన్ను పలకరించిన వాడు కాదయ్యా, అందుకు బాధగా ఉందన్నాడండి. ఏది నీ కృతజ్ఞత? ప్రభు నీకు మేలు చేస్తున్నాడు కదా, ఏం చెల్లించావు, ఏం అర్పించావు ప్రభుకి? నేను కానుకిచ్చుకుంటావా ప్రభుని? కానుకిచ్చి అర్పిస్తావా ప్రభుకి? కానుకిచ్చి ప్రభుని కొనేద్దామనేనా? ప్రభు మేలు చేశాడండి, ఇచ్చాను.